సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఇంతవరకు జరిగిన ఆరాధనను, పాటలు, ప్రార్థనలు అన్నీ నీవు అంగీకరించిన వందనాలు. ఈ 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో 9వ రోజు మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మా శరీరాత్మ ప్రాణములను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ సెలవు లేనిదే మేమేమి చేయలేము ప్రభు. నీకు వేరుగా ఉండి కూడా మేమేమి సాధించలేము. నీలో ఉండి ఈ కార్యాలన్నీ చేయడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రయాసము, మా యొక్క తండ్రి పరిచర్య, మా విశ్వాసం, మా ప్రేమ, మా యొక్క సహనం ఇవన్నీ చూసే దేవుడవు, మాకు ఫలమిచ్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. కృపగల దేవ, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. నీకు స్తోత్రం. ఎంతో వేగిరంగా ఆశతో నేను వెతుకుతున్నారు. నేను వెతుకువారు తప్పకుండా నేను కనుగొంటారు తండ్రి. అడుగు వారికి ఇవ్వబడుతుందన్నావు, తట్టు వారికి తీయబడుతుందన్నావు. నీ వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా తండ్రి యేసుక్రీస్తునందు నిశ్చయంలో ఉన్నాయి కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అబద్ధం ఆడుటకు నరుడవు కావు, మాట తప్పడానికి మానవుడవు కావు. నువ్వు మాట సెలవిచ్చి దాని ప్రకారం చేసే దేవుడవు తండ్రి. నువ్వు మాట మార్చవు నాయన, మార్పు లేని దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు పలికిన ప్రతి మాట నెరవేరుతుంది కనుక నేను స్తుతిస్తున్నాను. విశ్వాసంతో మేము సాగిపోవడానికి సహాయం దయచేయండి. ఎన్నెన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డులు నైనా, మనోవేదన, దుఃఖము, ప్రయాసము అవన్నీ ఉన్నా వాటిని కాదు మేము చూడాల్సింది నైనా. గురి యొద్దకే మేము పరిగెత్తాలి. విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు మా నేత్రాలు ఉండాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. బలహీనులను బలపరిచే గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా నైనా మరి తండ్రి, మా విశ్వాస పయనములో నీ తోడు సహాయం దయచేయండి. అంతం వరకు నడిపిస్తానన్నావు, చేతులు పట్టుకుంటానన్నావు నాయనా. చెయ్యి విడవని దేవుడవు తండ్రి. మమ్మల్ని ఎడబాయని దేవుడవు నాయనా. ఎప్పుడు కూడా తండ్రి మమ్మల్ని ఒక క్షణమైనా నువ్వు మర్చిపోవు కనుక నేను స్తుతిస్తున్నాను. నేను మరువనని సెలవిచ్చిన దేవ ప్రభువా, నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. ప్రపంచం యావత్తుగానైనా గందరగోళంగా ఉంది, తన అసమాధానంగా ఉంది. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మాకైతే తెలియదు. కానీ నాయన మరి యుద్ధములను మాన్పు దేవుడం అని మేమైతే నమ్ముతున్నాం తను. యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు, యుద్ధ శూరుడు, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేసే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. రాజులు నీ వశంలో ఉన్న ప్రభువా నీకు స్తోత్రం. వారి ఆలోచనలు నీ వశంలో ఉంది కనుక నీకు స్తోత్రం. వారి హృదయంలో అనేక ఆలోచనలు పుట్టినా నీ తీర్మానమే స్థిరమని మేము విశ్వాసులుగా నమ్ముతున్నాం తండ్రి. నువ్వు సమాధానం కలిగించే ప్రభువా మరి తండ్రి. యుద్ధమాడేవాడు ఎవడు ఉంటాడు ప్రభువా నీకు స్తోత్రం. కనుక ప్రపంచం అంతా తండ్రి శాంతి సమాధానాల కొరకు నీ దాసరాలు నీ ప్రజలతో కలిసి ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఫ్లైట్స్ అన్నీ తొందరలో రెజ్యూమ్ కావాలని తండ్రి. కొన్ని రోజుల్లో మాకు గొప్ప సమాధానం దయచేయమనం తండ్రి. ఒక్కొక్కరి సంతానం అక్కడిక్కడ చెదిరి ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. నీ రెక్కల నీళ్ళలో వారిని కప్పండి నాయన తండ్రి. ప్రభువా మేము నమ్ముతున్నాము, ఏ కీడు ఎవరికి జరగకూడదని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయన. ప్రపంచ శాంతి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. మరి ప్రతి దేశాన్ని మీరు కాపాడండి తండ్రి. మా రాజ్యాన్ని మీరు కాపాడండి. సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. ఉగ్రవాదుల దాడి నుండి భారతదేశాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. యుద్ధ వాతావరణం కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. మా నాయకులకు కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రజల క్షేమం దయచేయండి, ప్రజలకు సమాధానం దయచేయండి ప్రభువా. నీ కాపుదల దయచేయండి నాయన. నీకు స్తోత్రం. నీ నీడతో తండ్రి మమ్మను తండ్రి తప్పించమని ప్రార్థిస్తున్నాం కృపగల దేవా తండ్రి. మరి సంఘం కొరకు, స్థానిక సంఘం మెననైట్ చర్చ్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. MB బేతెల్ చర్చ్ను గొప్పగా ఆశీర్వదించండి. వారి కమిటీ వారిని 40 రోజులు ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంది కాబట్టి ఆయన తప్పకుండా పరిశుద్ధాత్మ కార్యాలు ఇక్కడ జరగాలని విశ్వాస గృహములన్నింటినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈ సమయంలో ప్రభా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. నాయన నీకు స్తోత్రం. అలాగే తండ్రి హైదరాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ దీవించి కాపాడి భద్రపరచండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఈ సంఘాన్ని దీవించండి నాయన. కాపర్లను మరి తన వివిధ విభాగాల్లో పనిచేసే బిడ్డలందరినీ కూడా శ్రద్ధగా పనిచేయడానికి సహాయం దయచేయండి. హల్లెలూయా. గొప్ప దేవ, పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, వారికి తోడుండండి తండ్రి. జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివితేటలు దయచేయమని రాకపోకలు కాపాడమని ప్రార్థిస్తున్నాం. మాకు ఏదైతే సేవ అప్పగించినావో తండ్రి ఒక్కొక్కరు వారి వారి స్థాయిలోనైనా పిలుపుకు తగినట్టు ప్రవర్తించి పిలుపు గురించిన నిశ్చయత కలిగి ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. మా గొప్ప ఆత్మల పంట కావాలని మేము కోరుతున్నాం తండ్రి. కొద్దిగా విత్తువాడు కొద్దిగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి మేము విశ్వాసంతో ఎంతెంతో ఖర్చులు పెట్టినాయన మరి గొప్ప సంఘటనను మీరు ఇక్కడ సమకూర్చినారు. మరి తండ్రి మాకు తగిన ఫలం మీరు దయచేస్తారు. మా ప్రయాసం వ్యర్థం కాదని సకల ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. ఈ దాసరాల నోట నీ మాట ఉంచండి ఆయన. మీరు ఆత్మతో నింపి నీ మాటలు మాకు దయచేయమని, అందరినీ తెప్పరిల్ల చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉంది. మరి అందరు విశ్వాసులు ప్రార్థన చేయాలని మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మరి నేను అందించే వాక్య భాగం యెషయా 53:10. యెషయా 53:10. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంది. ఇట్స్ కాల్డ్ ఏ మినీ బైబిల్, ఒక చిన్న బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు, మరి యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంది. మరి 53:10 యేసుప్రభు యొక్క జననం గురించి, మరణం గురించి దాదాపు 700 సంవత్సరాల పైగా ప్రవక్త అయిన యెషయా పలికిన మాటలు. యెషయా 53:10, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నాతో కలిసి పలకండి. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఇది చూస్తే 4 వరుసలు ఉంది, కానీ మొత్తం యేసు ప్రభు గురించి ఉన్న సంక్షిప్తమైన సందేశం దీంట్లోనే ఇమిడి ఉంది. యేసుక్రీస్తు మరి ఎందుకొరకు ఈ లోకంలో పంపబడ్డాడు, తండ్రి అనే దేవునికి ఏమి సంకల్పం ఉన్నది, యేసుక్రీస్తు మరణం ఉంది, పునరుద్ధానం ఉంది. ఇక్కడ ఇదే వచనంలో మరణం ఉంది, పునరుద్ధానం ఉంది. మరణం ద్వారా ఏమి జరుగుతుంది, పునరుద్ధానం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు, రాబో తరానికి ఎంత దీవెనకరం. అంటే ఇది ఒక మౌంట్ ఎవరెస్ట్ లాగా నిలబడుతుంది. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో మౌంట్ ఎవరెస్ట్ పీక్ పాయింట్ లాగా ఉందన్నమాట. యెషయా 53:10. మీకు ఏదైనా జీవితంలో శ్రమ వస్తే వెంటనే ఈ మాట మీరు పదే పదే పలుకుతూ ఉండాలి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. ఒక చిన్న పాట పాడిన తర్వాత నేను వాక్యానికి వెళ్తాను. ఈ పాట చాలా అర్థవంతం. మరి ఈ వచనానికి సరిపోయిన పాట 1000 పాటల పుస్తకంలో 27వ పాట. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకాంబును విడచితివా. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకాంబును విడచితివా. దాసునిరు పాంబును శిల్వపై నీవు పాపశాపము మోసితివా. దాసునిరు పాంబును శిల్వపై నీవు పాపశాపము మోసితివా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలోన యుగ యుగములలో నీకే
తీర్చితివా నా పాపరుణాంబును ఓ యేసా ఆ కల్వరి గిరిపై తీర్చితివా అంగలార్పును మార్చి రక్షణ వస్త్రం నాకు ధరింప వేసితివా అంగలార్పును మార్చి రక్షణ వస్త్రం నాకు ధరింప వేసితివా తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా చేబుని అర్పించెదను స్తోత్రము రక్షణ పాపమును చేబుని అర్పించెదను స్తోత్రము తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రం యేసువా తరతరములలో యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. హల్లెలూయా. పాటలు పాడితే చాలా సంతోషం కదా. సియోను నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడాలి. యెషయా 53:10 యేసుక్రీస్తును నలగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమాయ. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకు అత్యున్నతమైన బహుమానం, ఆశ్చర్యకరమైన బహుమానం, మరి వివరింపజాలని గొప్ప బహుమానం, చెప్పశక్యం కాని గొప్ప వరాన్ని ఇచ్చినాడు. ఆ వరం పేరేంటి? యేసుక్రీస్తు. మరి ఆ యేసుక్రీస్తును మనకు రక్షకునిగా యేసు ప్రభు అనుగ్రహించినాడు. అటు ప్రభువును సిలువలో నలగగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైందాడు. ఇట్ ప్లీజ్డ్ గాడ్ టు బ్రూజ్ హిజ్ ఓన్లీ బిలవర్డ్ సన్. ఈ వాక్యము చదివినప్పుడు అప్పుడు నేను తండ్రి అయిన దేవుని పట్ల నాకు చాలా మరి ఎక్కువ ఆరాధన భావము నాకు కలిగింది. ఏంటంటే కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించినావా తండ్రి మమ్మను? మా రక్షణ కొరకు, మా రుణమాఫీ కొరకు, మా పాపములను అపరాధములను తొలగించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినావు. మరి ఆయనను సిలువలో నలగగొట్టుటకు నీకు ఇష్టమాయ. అయితే ఆయన అతనికి వ్యాధి కలగజేశాం. ఆయన వ్యసనాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడు. ఆయన గెత్సెమనే తోటలో సిలువ మరణానికి ముందు ఆయన రక్తము మరి నేలను పడుతూ ఉన్నప్పుడు ఆయన చెమట, అది చెమటనే రక్త బిందువులుగా మారిపోయింది. అంతగా ప్రార్థన చేసినాడు కదా. లోక పాపములు మోసుకుని చేదు గిన్న, అదే లోకస్తులందరి పాపం, ప్రజలందరి పాపం, ఆ చేదు గిన్న ఆయన త్రాగాలి. అందుకే అంటున్నాడు, ఈ గిన్నె నా యుద్ధ నుండి నీ చిత్తం అయితే తొలగించు. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును. అంటే ఆ అవస్థ మీరు ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి పరిస్థితి యేసు ప్రభువు మనందరి కొరకు అనుభవించినాడు. ఇంకో మాట ఉంది, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచు. యేసును అంగీకరించిన వారందరూ ఆయన సంతానమే కదా.
ఈరోజు మనమందరం ఇక్కడ ఉన్నాం. మనమందరం ఎవరి సంతానం? ప్రభు సంతానంగా ఉన్నాం. ప్రభువుని నమ్ముకున్నాం. మరి ఆయన మన కొరకు తన ప్రాణం అర్పించినాడు, బలిదానము మరి ఇచ్చినాడు, ప్రాణత్యాగం చేసినాడు కదా. మరి ఆయన ఈ విధంగా రుణము చెల్లించినాడు. విమోచన క్రయధనంగా ఆయన ప్రాణము సిలువలో అర్పించినాడని. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఇది యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఉన్న ప్రవచనం. అతడేదో వచ్చినాడు, లోకంలో చనిపోయినాడు, మరుగయా చనిపోయినాడు, ఇంకా రాడు అని కాదు. ఆయనను ఎవరు చంపలేదు. ఇంకో సంగతి మీకు చెప్పాలి. ఆయన తానే తన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పించిన, అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ విల్. ఆయన ఆత్మహత్య కాదు, అది హత్య కాదు, అదొక కూని కేసు కాదు. అది ఆయన తానే మనల్ని ప్రేమించి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుతూ మన పాపముల వెలను ఆయన సిలువలో చెల్లించి మనల్ని పరిశుద్ధులుగా మార్చినాడు, మనల్ని పాపం నుండి పవిత్రులుగా చేసినాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడంటే దాని అర్థం ఆయన మరణించినాడు, మరణాన్ని గెలిచి 3వ రోజు ఏమైనాడు? మృత్యుంజయుడైనాడు. అందుకొరకు చప్పట్లు కొట్టాలి దేవుని స్తోత్రం. ఆయన ఒకే ఒక సమాధి లోకంలో ఖాళీగా ఇప్పుడు కూడా ఉన్నది. ద ఎంప్టీ టూమ్ గివ్స్ ఎ టెస్టిమనీ దట్ జీసస్ ఈజ్ అలైవ్. హీ ఈజ్ నో మోర్ ఇన్ ద గ్రేవ్, హీ ఈజ్ అలైవ్. ఒక స్త్రీకి గొప్ప మర్మము బయలుపరిచినాడు యేసుప్రభు. మార్త, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంది. ఇదిగో మార్త, పునరుద్ధానము నేనే, జీవము నేనే. మీకు ఇంకో సంగతి చెప్పాలి. చాలా బలమైన కార్యాలు, గొప్ప మర్మాలు యేసుప్రభు స్త్రీలకే బయలుపరిచినాడు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఎవరు బయలుపరిచినాడు? సమరయ స్త్రీకి బయలుపరిచినాడు. మెస్సయ్యను నేనే అని ఎవరు బయలుపరిచినాడు? సమరయ స్త్రీకే బయలుపరిచినాడు. చూడండి, పక్షపాతం లేదు ప్రభువుకు. మొట్టమొదటి పునరుద్ధాన ప్రత్యక్షత ఎవరికి ఇచ్చినాడు? స్త్రీకే ఇచ్చినాడు. రెండవ ప్రత్యక్ష కూడా ఒక గుంపు స్త్రీలకే. అంటే యేసుక్రీస్తులో ఉండేవారికి స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే రక్తాన్ని ప్రతి ఒక్కరి కొరకు ఆయన చిందించినాడు. ఆయన చిరంజీవి. చిరంజీవి అంటే మన ఇక్కడ ఉన్న చిరంజీవి కాదు. ఆయన చిరంజీవి అంటే ఆయనకు అంతము లేదు. చిరకాలము దీర్ఘాయుష్మంతునిగా ఉండేవాడిని చిరంజీవి అంటారు. మనం పేరు పెట్టుకుంటాం చిరంజీవి అని, కానీ ఉండలేం. కానీ యేసు ప్రభు ఆయన సజీవుడు, ఎన్నటికీ సజీవుడు. ఆయనకు మరణం లేదు, ఆయనకు అంతం లేదు. ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడు, తరతరములకు దేవుడై ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచినాడని అర్థం. దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశం, తండ్రి అయిన దేవుని ఉద్దేశము ఆయన పట్ల మన పట్ల నెరవేరిందా లేదా? మీరేం చెప్తారు? గట్టిగా చెప్పండి. నెరవేరినందుకే నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. లేకుంటే మన అడ్రస్ కాదు ఇది. మనం ఎక్కడ పడి చూస్తామో తెలియదు. కానీ మనల్ని ఈ విధంగా తన శరీరంలో ఉన్న అవయవాలుగా మార్చుకొని సంఘం అనే పేరు మనకిచ్చి, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని పేరు పెట్టి ఆత్మరూపిగా మన మధ్యలోనే సంచరిస్తూ మనలందరినీ బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన కొనియాడదగిన ప్రభువై ఉన్నాడు, పూజార్హుడు, యోగ్యుడు. మరి ఎందుకు నలగగొట్టినాడు? అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు అన్నప్పుడు దాని జవాబే 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. మీరు ఇది కంఠపాఠంగా నేర్చుకోవాలి. కొన్ని వచనాలు 1 పేతురు 3:18లో ఈ విధంగా ఉంది. ఏలైనగా, ఎందుకు నలగగొట్టబడినాడు? ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. పలకండి ఆ మాట. ఎందుకు యెహోవాకు ఇష్టమైంది యేసు ప్రభువుని నలగొట్టడం? మనల్ని ఎవరి దగ్గరకు తీసుకొచ్చినాడు? దేవుని యొద్దకు తెచ్చుటకు. ఏం చేసినాడు? మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడు అయిన క్రీస్తు శరీర విషయంలో
చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడా. దిస్ ఇస్ ద రీజన్ వై హీ వాజ్ బ్రూజ్డ్ ఆన్ ద క్రాస్. ఎందుకు నలగగొట్టబడినాడు? అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఎందుకు ఇష్టమైంది? దాని పూర్తి జవాబు ఇక్కడ ఉంది. దట్ వాజ్ ఎ ప్రీ ఆర్డైన్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్. ముందుగానే దేవుని సంకల్పమై ఉన్నది. అంటే యేసు ప్రభువు ఈ లోకానికి రక్షకుడుగా రావడానికి, దేవుని యొద్దకు మనల్ని తెచ్చడానికి, పాపం ఉన్న ప్రతివాడు దేవుని యొద్దకు చేరలేడు. పాపరహితుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపములో ఉన్న మనకు తరం కాదు కాబట్టి మన పాపముల నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి తండ్రి అయిన దేవుని కరుణ పొందడానికి, డివైన్ మర్సీ, పలకండి మాట, డివైన్ మర్సీ అంటే దైవికమైన కరుణ మనకు యేసు ప్రభు నలగొట్టడం ద్వారా, ఆయన ప్రాణత్యాగం చేయడం ద్వారా డివైన్ మర్సీ దొరికింది. దివ్యమైన కరుణ లభించి మనము శుద్ధి పొందుకున్నాం. అంటే మరి ఈ బలియాగం ద్వారా యేసు ప్రభు ఆయన మన స్థాయిలో ఒక మూల్యం చెల్లించినాడు. అది మనకు తెలుసు. వేర్ వీ హ్యావ్ టు డై, హీ డైడ్. మనము పొందవలసిన శిక్ష అతని మీద మోపబడేనని వాక్యంలో చూస్తున్నాం. అది కాకుండా మనకు తెలుసు పాప రుణములన్నీ కూడా ఆయన సిలువ బలియాగం ద్వారా ఆ రుణమాఫీ మనకిచ్చినాడు. హీ పెయిడ్ ఆల్ అవర్ డెట్స్. మన రుణములన్నీ కూడా ఆయన సిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా, ఆయన ప్రాణాత్మ దేహములను తండ్రి అభిష్టానికి మరి ఆయన అర్పించుకున్నాడు కదా బలియాగంగా. పాత నిబంధనలో జంతు బలి ఉంది. ప్రతిసారి పాపం చేస్తే ప్రతిసారి నువ్వు ఒక గొర్రెపిల్లని తీసుకుపోవాలి. మచ్చలేని మృతలేని నిష్కలంకమైన గొర్రెపిల్ల బలియాగం ద్వారానే నీ పాపములు క్షమింపబడుతుంది. క్రొత్త నిబంధనలో వధింపబడిన గొర్రెపిల్ల నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన యాజకత్వాన్ని వహిస్తున్నాడు. ఆయనే మన కొరకు మూల్యము చెల్లించినాడు. ఆయనే తన రక్తము ధారపోసినాడని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇంగ్లీష్లో నేను ఒకసారి చదువుతాను. Isaiah 53:10 Yet it was the Lord's will to crush him and cause him to suffer. And though the Lord makes and prolongs his days, and the will of the Lord will prosper in his hands. అంటే ఇలాగూ తండ్రి అయిన దేవుని అభీష్టమైందని శిలువ ధ్యానాల్లో పదే పదే మనం వింటూ ఉంటాం. అయితే ఇది నేను ధ్యానించినప్పుడు ఒక విశ్వాసికి ఏ విధంగా ఈ వాక్యం సమతుల్యం అవుతుంది, సరిపోతుంది, ఏ విధంగా విశ్వాసిని బలపరుస్తుంది అన్నప్పుడు నా సాక్ష్యం మీకు 2 నిమిషాలు చెప్తాను. అదేంటంటే విశ్వాసి చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. అదైతే నేను నా జీవితం ద్వారా నేర్చుకున్నాను. ఒక ఆయుధం అన్నా, ఒక ఆభరణం అన్నా సిద్ధం కావాలంటే దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. మరి ఇంప్లిమెంట్ అంటారు. ఆయుధాలు, ఇనుప ఆయుధాలు చాలా పనికి వస్తుంది కదా, భూమి దున్నాలంటే కానీ, లేకుంటే ఏదో పరికరం అది, దాన్ని తయారు చేయాలంటే అగ్ని నుండి రావాలి. మరి మెడకు మంచి మరి ఒక అందమైన ఆభరణం, లేక చెవులకు, చేతులకు అన్నీ మరి బంగారు ఆభరణాలు మీరు చూసినప్పుడు అవి ఊరికే రాలేదు, అది కూడా అగ్ని నుండే రావాలి. భక్తులు కూడా ఊరికే రారు. వాళ్ళు లోకానికి ప్రయోజనకరములైన లేక దేవుని మహిమార్థమైన వారి జీవితాలు ధన్యం కావాలంటే ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ శ్రమ గుండా వాళ్ళు వస్తారు. అందుకే వారు ప్రభు కొరకు ప్రకాశించగలుగుతారు. బాధలు, హింసలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవం, నిందలు, అవమానాలు ఇవన్నీ భరించడానికి, వారు తట్టుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు వారిని నింపుతాడు. కాబట్టి వారు అంతవరకు నమ్మకంగా పోరాడగలుగుతారు. ఎన్ని పాఠాలు నేర్చుకుంటారు శ్రమల బడిలో పరిశుద్ధులు, భక్తులందరూ తయారయ్యేది ఇబ్బంది కొలిమిలోనే. ఊరికే ఒక భక్తుడు తయారు కాడు. అందుకే దేవుని సేవకులను మీరు గౌరవించాలి,
భక్తులకు గౌరవ మర్యాదలు ఇవ్వాలంటే అర్థం ఏంటంటే వాళ్ళను అలా సిద్ధం చేసి దేవుడు మీ ముందు నిలబెడుతూ ఉంటాడు. శ్రమల బడిలో వారు సిద్ధమవుతూ ఉంటారు. నేను అంటున్నాను, నశించిపోవు సువర్ణముకే ఇంత నిప్పు కావాలంటే ఎన్నడూ నశింపని మీ విశ్వాసమునకు మరి ఎక్కువ అవసరం కదా అంటాడు పేతురు. అయితే ఇంతవరకు దేవుళ్ళు నిలబడినాను, కొద్ది గొప్ప సేవ దేవుని కొరకు చేసినానంటే శ్రమలేంది చేయలేదు. శ్రమల గుండానే నేను వచ్చినాను. నా ప్రథమ కుమార్తె చాలా చక్కగా పుట్టినందుకు తారా అని పెట్టుకున్నాం. అయ్యగారిని అడిగినాను, ఏం పేరు పెడదాం, ఇంత అందంగా ఉంది పాప అంటే తారా అని పెట్టుకున్నాడు. ఇక పుట్టినప్పుడు చాలా అందంగా ఉంది. ఆ నర్సులందరూ ఆ బిడ్డను తీసుకొని ఆ ఫ్లోర్ అంతా చూపెట్టినారు. ఇంత అందంగా ఎట్లా పుట్టింది, ఇంత కలర్ కాంప్లెక్షన్, నల్ల ఉంగరాల జుట్టు, ఎంతో అందంగా పుట్టింది. అప్పుడు ఇక బిడ్డను చూసి మేమిద్దరం మురిసిపోవడమే మా పని. అయితే మరి ఈ బిడ్డను ఇచ్చినందుకు నేను అప్పుడు దేవుళ్ళు ఇంత నాటపడలేదు. దేవుడు ఈ భక్తి ఇదంతా నాకు చాలా దూరంగా ఉండేది. ఎప్పుడు చూసినా వీళ్ళు బైబిల్ పట్టుకొని పాటలు పాడి ప్రార్థన, వీళ్ళకి పనిలో అనుకునేదాన్ని. నేను ఒక పాస్టర్ ఇంట్లో పుట్టినా కానీ వీళ్ళకి పని పాట లేదు కాబట్టి ఎప్పుడు ఇదే అనుకునేదాన్ని. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడట, గద్దిస్తాడట. నాకు ఒక్క దెబ్బ పడ్డది. ఎట్లా పడ్డదంటే, పాప దాదాపు 4 సంవత్సరాల వయసున్నప్పుడు ఇంకా షీ వాజ్ జస్ట్ లైక్ ఎన్ ఏంజల్. చాలా మురిసిపోయేది నేను చూసి. మరి స్కూల్లో ఆమెకు అడ్మిషన్ అంతా ఎల్కేజీ కావాల్సిన కాన్వెంట్ స్కూల్లో ఇచ్చినాం. అన్నీ సిద్ధపాటు చేసినాను. అంటే షీ షుడ్ బి రాయల్, మామూలు పిల్లగా ఉండొద్దు, మీరు రాయల్గా ఉండాలని నాకు ఆశ కలిగింది. అన్నీ ఏర్పాటు చేసినాను. కానీ స్కూల్ రీఓపెనింగ్కు ముందు రోజు ఆమె హఠాత్తుగా మరణించింది. అంటే నేను ఈ బిడ్డను పని మనిషి చేతిలో పెట్టి, మా అమ్మ పడక మీద ఉంది, అలాగన్నీ అరేంజ్మెంట్ చేసి నేను వెళ్ళేది బ్యాంకు. నేను వచ్చేలోగా ఆ బిడ్డ సిక్ అయిపోయింది. మరి ఒకవేళ అమ్మ తీసుకున్న మెడిసిన్స్ ఏదన్నా బై మిస్టేక్ తీసుకుందా నాకేం తెలియదు. నెక్స్ట్ డే నుండి స్కూల్కి వెళ్ళాలి. మా మురిపం ఎంత మురిపం ఉండేదంటే కావాల్సినవన్నీ బెస్ట్ క్వాలిటీ కొన్నాను. ఈవెన్ హర్ స్టాకింగ్స్, షూస్ నేనే స్వయంగా వెళ్ళి, అందరి పిల్లల కంటే నా బిడ్డ అందంగా ఉండాలని కోరిక. చూడండి, దేవుళ్ళు లేకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు నేను ఎత్తి నిండా ఉంటాయి. అయితే ఇలాగ నేను ఆశించినాను. హఠాత్తుగా ఆమె నా ఇద్దరు నుండి తీసుకొని పోబడితే, అసలు నేను ఒక పేషెంట్, మెంటల్ పేషెంట్ కావాల్సింది కంటే నా దృష్టి అంతా నా బిడ్డ మీద ఉంది. అయితే చనిపోయినప్పుడు నేను ఇంకా బ్యాంకులో పని చేయలేను, ఎందుకంటే నాకు 2+2 4 అని కూడా వస్తలేదు నా మైండ్లో. నేనేం పని చేస్తాను, మొత్తానికి చతికిల పడిపోయినాను. అయ్యగారు అయితే చెప్పలేదు, మంచం మీద లేస్తలేడు ఆయన. అయితే మేము ఇలాంటి దుఃఖ పరిస్థితిలో మరి దేవుడు మమ్మల్ని అధికంగా ప్రేమించినాడు కాబట్టి ఈ శ్రమను అనుమతించినాడని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఇలా కూలబడి ఆహారం లేదు, నీళ్లు తాగడం లేదు, చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాను, ఏడుపు రావడం లేదు. ఏడుపు వస్తే నేను ఒక రిలీఫ్ ఉండేది, ఏడవడం కూడా నాకేదో బిలో డిగ్నిటీ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాను. ఒక మెంటల్ దానిలో కూర్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు దైవజనుడు మెల్లగా అడుగులేసి ఫ్రంట్ డోర్ తెరిసే ఉండింది, ఆయన లోపలికి వచ్చినాడు. లోపలికి వచ్చి నేను ఇలాగూ మూగి దానిలా కూర్చొని ఉన్నాను. షాక్డ్ అనమాట, షేకెన్ టు ద రూట్స్ అనమాట. నా వ్రేళ్ల మట్టుకు కదిలిపోయినాను కాబట్టి మాట రావడం లేదు, ఏడుపు కూడా రావడం లేదు. ఎంత కోల్పోయినాడు, ఒక మంచి బొమ్మ లాంటి బిడ్డ పోయింది కదా. అప్పుడు నేను నిఖిల్ను గర్భవతిగా ఉన్నాను 3 నెలలు, అఖిల్ 1.5 years ఉన్నాడు. పిల్లల్ని చూడడానికి కూడా ఏమీ నాకు మైండ్ లేదు. అక్కడ పడి ఉన్నప్పుడు నాన్నగారు మెల్లగా వచ్చి నా దగ్గర నిలబడి, ఆయన ఎక్కువ మాట్లాడాడు మిత భాష, ఒక్కటే మాట అన్నాడు, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమా. ఇది నాకు చాలా రిజిస్టర్ అయిపోయింది నా మైండ్లో. నాన్నగారు ఏం చెప్పినా నేను చాలా గౌరవించేది. ఈ మాట చెప్పినాడు, చిన్న ప్రేయర్ చేసినాడు మా ఇద్దరు కొరకు, వెళ్ళిపోయినాడు. ఏంటి మాట, ఇంత పెద్ద స్టేట్మెంట్ నాకు తెలియదు, బైబిల్లో ఉన్నట్టు కూడా నాకు తెలియదు. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమా అని చెప్పినాడు. అదే మైండ్లో ఉంది. ఇది ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడే మరొక బైబిల్ స్త్రీ మా ఇంటికి రావడం. ఆమె పేరు చెప్పాలి నేను తప్పకుండా, కృతజ్ఞత, యూనిస్ రిచర్డ్స్ అని. ఆమెకు దేవుడు మాట్లాడినాడు అంట, నువ్వు వెళ్ళు, ఆ సహోదరి దగ్గర వెళ్ళి నువ్వు దేవుని వాక్యం చెప్పండి.
2 నెలలు మా ఇంటికి వచ్చిందండి ఏకదాటిగా. అసలు ఎవరైనా వెళ్తారా 2 నెలలు ఒక ఇంటికి? నేనైతే నేను వెళ్ళాను. నా జీవిత పయనంలో ఒక్కసారి మీ ఇంటికి వస్తే అది గొప్ప అనుకోవాలి మీరు, ఎందుకంటే నేను ఇళ్ళు పోను నేను. కానీ ఈ సహోదరి ఎంత తగ్గింపుతో, నేను వద్దన్నా కానీ తలుపులు వేసేసినాను నేను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నాను. మీకేం పని లేదా, ఊరికే మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అన్నాను. అయినా కానీ దేవుని ప్రేమ ఆమెలో ఎంత నిండుకొని, ప్రేమ బలవంతం చేసి ఆమె నన్నంత ప్రేమించి, ఎందుకంటే అంతకు ముందు వారం నుండి మాకు పరిచయం అయింది, పాపతో ఆడుకునేది. సడన్గా పాప లేదంటే ఆమె కూడా చాలా బాధపడి ఆమె ప్రతిరోజు మా ఇంటికి వచ్చి దేవుని వాక్యం చెప్పేది. అప్పుడు ఒక మాట అన్నది. ఆమె ఏమన్నదంటే, జీవితంలో దేవుడు శ్రమలు అనుమతిస్తాడు, ఎవరిపైన ఆయన ఉద్దేశం ఉందో వారిని నల్లగొట్టడకు ఆయనకు ఇష్టం అవుతుంది. నేను అడిగినాను ఈ మాట ఎక్కడుంటే తీసి చూపెట్టింది. ఆయనకు ఎవరి పట్ల ఒక ప్రణాళిక ఉందో, ఒక సంకల్పం ఉందో, ఆయన ఎవరినైతే ముందుగా నిర్ణయించుకున్నాడో వారి పట్ల ఆయన ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశం సఫలమవుతుంది. ఇదిగో ఈ శ్రమ అయిన తర్వాత దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడని ఒక పెద్ద మాట చెప్పింది. దేవునికి స్తోత్రం. చెప్పడం మాత్రం కాదు, 2 నెలలు అయిన తర్వాత ఆమె నా డైరీ తీసుకొని గాడ్ విల్ యూజ్ యూ మైటిలీ జాయ్ చెరియన్ అని రాసి సైన్ చేసిందండి. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే ఆమె నన్ను ప్రతిరోజు దేవుని వాక్యంలో బలపరుస్తూ వచ్చింది. ఒక మాట అన్నది నాకు చాలా హృదయంలో పనిచేసింది. అదేంటంటే, ఇదిగో శ్రమల ద్వారానే తయారవుతారు దేవునికి ప్రయోజనకరమైన వారు, శ్రమ లేకుంటే దుర్బీజుడు. మరి తండ్రి ప్రేమించే కుమారులు కుమార్తెలకు శ్రమ తప్పదు అని నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఒకరోజు బాగా ఏడుస్తుంటే, చూడు జాయ్, చూడు ఆకాశము మేఘములు విరిగితేనే వర్షం వస్తుంది, భూమి దున్నుతేనే పంట వస్తుంది, పువ్వులు తిరుమబడితేనే పరిమళం వస్తుంది, ఒలీవ గింజలు అలాగూ ఆయిల్ గింజలు గిర్నీలో వేసి దాన్ని క్రష్ చేసి దాన్ని పిండితేనే నూనె వస్తుంది. మరి ఆమె అన్నది అన్నమాట ఈ మాట, యాకోబును చూడు, ఆయన ఆశీర్వాదాలు అడిగినప్పుడు ఆయన తొడ విరిగింది కదా, ఒక్క కిక్కు, ఇది ఆదికాండం 32లో ఉంది, మీరు చదవండి. 1 kick and his knee got dislocated, తొడ విరిగిపోయింది. కానీ ఆ దినం నుండి ఈ దినం వరకు యాకోబు ఇజ్రాయెల్గా మారి దేవుడు యాకోబుకు తోడై ఉండి గొప్ప జనముగా చేసినాడు కదా. మరి అలాగూ నీ జీవితాన్ని దేవుడు విరగ్గొట్టినాడు. ఇంకోటి చెప్పింది ఏంటంటే, 5 రొట్టెలు యేసుప్రభు తన చేతిలో తీసుకొని అలాగే పంచవచ్చు కదా, అందరికీ ఆశీర్వదిస్తే అది విస్తారంగా మల్టిప్లై అయిపోతుంది, పంచవచ్చు. కానీ యేసుప్రభు తన చేతిలో 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకొని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలను ఏం చేసినాడు గట్టి చెప్పండి, విరిచినాడు కదా. విరిచినప్పుడు అది విస్తారంగా ఆశీర్వదింపబడి వచ్చిన ఆ జనసమూహం అంతా, అంటే పురుషుల సంఖ్య మాత్రమే ఉంది బైబిల్లో. ఒక పురుషునికి ఒక స్త్రీ వెంబడి ఉంటే, భార్య ఉంటే 10,000 అయిపోతారు. పోనీ ఒక్కొక్క కుటుంబంలో 2 పిల్లలున్నా ఆ జనం 20,000గా మారిపోతారు. దాదాపు 20,000 మందికి ఆహారం అయిపోయి ఎన్ని గంపలు మిగిలింది? 12 గంపలు మిగిలిపోయే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పింది. దేవుని స్తోత్రం. అలాగూ, ఎందుకంటే నువ్వు చాలా దేని మీద ఏకాగ్రత పెట్టినావో. మా తల్లి అంతకుముందే ప్రవచించింది, నేను బిడ్డతో మురిసిపోతుంటే అన్నది, నీ కన్నులకు ఇంపైన దాన్ని దేవుడు ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాడని ఆమె ప్రవచించింది మా తల్లి. అయితే ఇవన్నీ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి విరుగుడు నలుగుడు
అయిన తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుందని అర్థం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ శ్రమ నాకెందుకు, ఈ మరణం మా ఇంట్లో ఎందుకు, ఈ దెబ్బ మాకెందుకు, ఈ గాయం మాకెందుకు అని మనము తెలివిలేక అడ్డు ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. కానీ తప్పకుండా దేవుని ప్రణాళిక లేకుండా మన జీవితంలో ఏది జరగదు. మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఒక స్త్రీ జటామాంసి అత్తరు బొడ్డి తీసుకొని వస్తుంది. ఆమె ప్రభు మీద అంత ప్రేమ ఉంటే మనమైతే ఎవరికన్నా ఇచ్చేటప్పుడు పగలగొట్టింది ఏది ఇయ్యం, మనం దాన్ని మంచిగా ప్యాక్ చేస్తారు. నిన్న కూడా నా మనవరాలు బర్త్డే ఉండే, అంత దూరం పోయినా, ఎందుకంటే ఆమె ఇప్పుడు 10వ ఏట ప్రవేశించింది. ఐ వాంట్ టు సీ హర్. ఆమె పేరు కూడా నోరా జాయ్ చెరియన్ అని పెట్టినాడు నా కొడుకు. ఐ వాంటెడ్ టు సీ హర్ అండ్ బ్లెస్ హర్ అని నేను అయ్యగారు దూర ప్రయాణం చేసి వెళ్ళినాం. బహుమతి తీసుకొని వెళ్ళినాను. బహుమతి మంచిగా ప్యాక్ చేయాలన్నాను నేను. స్టాఫ్ మంచిగా నీట్గా ప్యాక్ చేసినారు. అది తీసుకుపోయి ఇచ్చినాను. నాకు ఇది వాక్యం ధ్యానించినప్పుడు ఈమె అత్తరబుడ్డి మంచిగా నీట్గా ప్యాక్ చేసి తీసుకుపోయి ప్రభు చేతిలో పెట్టలేదు, మనం చేసినాడు. కానీ అత్తరబుడ్డి ఏం చేసిందంటే ఆమె ప్రభు పాదాల దగ్గర పగలగొట్టిందంట. ఆ వాక్య భాగము మీకు చదివి ఇస్తాను. అంటే దేర్ ఇస్ ఆ అత్తరబుడ్డి పగిలినప్పుడే ఆ సువాసన ఇల్లంతా వ్యాపించింది. హల్లెలూయా చెప్దామా? అంటే పగులులో విరుగుడులో ఎంత దీవెనో ఈ శిలువ ధ్యానాల్లో మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువును శిలువ మీద నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఆ వచనం ఒకసారి చెప్పండి చూడకుండా. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 3వ వచనం నేను చదివి ముగిస్తాను. మార్క్ 14:3. ఆయన బెతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. ఆ ఇల్లంతయు సువాసనతో నిండిందని మరి యొక్క సువార్తలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువును శిలువలో ఏ విధంగా నలగగొట్టకుడు తండ్రి అయిన దేవుని అభీష్టమైందో అలాగే మనం ఈ జీవితంలో ఆయన ప్రభు బిడ్డలం కాబట్టి అదే దారిలో ఉన్నాము, అదే శిలువ దారి. అందుకే ప్రభు మనల్ని ముందుగానే సిద్ధపరిచినాడు. జనాలు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు ఆడతారు, లేని వార్తలు మీ మీద వ్యాపింపజేస్తారు, కొండెములు చెప్తారు, మేము నానా హింసలకు గురి చేస్తారు, దెబ్బలు అవమానానికి కూడా మీరు గురి కావచ్చు. అయినా మీరు ధైర్యం వహించాలి. పరలోకంలో మీ ఫలము అధికం అవుతుంది. మీరు భయపడనక్కర్లేదు. నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒకటైన నేలకు రాలేదు. ఎంత భద్రత అంటే సిలువను మోస్తూ క్రీస్తును వెంబడిస్తూ గురి యొద్దకు మనము వెళ్తూ ఉన్నాం. క్రైస్తవత్వం అంటే మతం కాదు, ఇది ఒక మార్గం, సిలువ మార్గం. నన్ను అడిగితే మనము ఎవరిని ప్రతిఘటించడం లేదు, బాధింపబడుతున్నాము, నోరు తెరవడం లేదు. మనము యేసు ప్రభువును పోలి బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఆయన ఏ విధంగా శ్రమలు సహించినాడో అదేవిధంగా మన ముందున్న ఆనందం కొరకు శ్రమలను సహిస్తున్నాము. యేసు ప్రభు మీద గురి పెట్టుకొని మనం పయనం అవుతున్నాం. ఇదే విశ్వాస జీవితం. కాబట్టి మీ జీవితంలో ఒకవేళ ప్రతికూలతలు, ప్రతిఘటనలు లేకుంటే కష్టాలు, దుఃఖం, లోటు, లేమి ఇవన్నీ అనుభవిస్తే కూడా ప్రభు మీతో ఉన్నాడు. మీ కొరకు తన ప్రాణం అర్పించిన వాడు నీకు సదాకాలం తోడుగా ఉంటాడు, నీ చెయ్యి విడవాడు. పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం చెప్పగలుగుతారా ఏ మానవుడైనా? నాకు అనిపిస్తుంది. హీ సో ష్యూర్ ఆఫ్ హిస్ కాలింగ్ అండ్ హిస్ లైఫ్. పౌలు అదే అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి.
అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేసి, ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యెషయా 53:10 ద్వారా మా అందరితో మాట్లాడినారు. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయననే మాట మీద మేము ధ్యానించినాం. ప్రభువా మా జీవితంలో ఇంకా అనేకమైన శిలువ సత్యములతో మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.